టీడీపీ కార్యకర్తలు నిజంగా ఆ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు అంటే నువ్వేంది బాబు గారు ఏంది మేము చనిపోతేనే వచ్చి మా పాడి మొత్తవా, బతికుంటేనేమో కాస్ట్లీ కద్దరు చొక్కాలను చచ్చిపోతే అప్పుడెప్పుడో బాంబుల శివారెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు మన తోట చంద్రయ్య వరకు మరి అవతల వాళ్ళు చంపేస్తే ఆ రోజు అన్నగారు వెళ్ళి మోసారు, మన చంద్రబాబు గారు వెళ్ళి మోసారు. కోడేల గారి మీద కేసు ఎవడో ఎక్కడో శ్రీకాకుళమో ఎక్కడోడో కేసు పెడితే కోడేలను కాపాడుకోలేకపోయాం మేము, పరిటాల రవి గారిని కాపాడుకోలేకపోయాం మేము, ఇంటి ముందు పీక కోసి తోట చంద్రయ్యని కాపాడుకోలేకపోయాం. టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు వదిలిపెట్టారు. నేను చెప్పేది అదేనండి. మీలో మీరు ఈరోజు ఈ పొత్తు ధర్మాన్ని వికటించి కానీ ఇలా గొడవలు పడితే రేపు గొడవలు మేము అర్థం కాదు. నిజంగా వైసీపీ అంటూ అధికారంలోకి వస్తే ఆల్రెడీ ఆ రాక్షస పరిపాలనని ప్రత్యక్షంగా అనుభవించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. నేను నడి రోడ్డు మీద కొంతులు కోశారు, రోజుల తరబడి నెలల తరబడి జైల్లో వేశారు. తల్లిదండ్రులు కనీసం పిల్లాడు పుడితే ఆ పిల్లాడిని చూసుకోవడానికి కూడా లేకుండా చేశారు ఒక కార్యకర్త. 2023 ఏప్రిల్ 28 మీరు ఇలా గొడవ పడితే 29లో వైసీపీ రాదని ఏంటి? నిజంగా వైసీపీ అంటూ వస్తే జనసేన పార్టీ వాళ్ళు చాలా నీట్గా తప్పుకుంటారు, వాళ్ళు తెలివైన వాళ్ళు, దొరికేసేది మీరే. ఎందుకో చెప్తా, పార్టీ అధికారంలో లేకపోతే ముందు బయటకు వచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి అది తెలుసు కదా, ఎదురొడ్డి నిలబడేది కార్యకర్త. అది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. బలైపోయేది కార్యకర్త. నేను ఒకటే చెప్పా, జగన్ అధికారంలోకి వస్తే ఫస్ట్ చచ్చిపోయే వ్యక్తి కిరణ్ కుమార్. అది వాస్తవం చెప్తున్నా. నరుకుతారు ఎక్కడ. వాళ్ళు కొంతమంది టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు చెప్పారు డైరెక్ట్గా. సీమరాజు, కిరణ్ కుమారు, కిర్రా కార్పి, హై అప్పరాజు, ఈ నలుగురు మొత్తం జగన్ చెప్పేలోపే వీళ్ళు చచ్చిపోతారు ఆయన అధికారంలో ఉంటే. డైరెక్ట్ ఇలాంటి కార్యకర్తలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక బోరుగడ్డగాడు వస్తాడు, నన్ను జైల్లో పంపించారు, ఇక వాడు 5 నిమిషాలు చాలు బాబు గారిని చంపు. మీరు బోరుగడ్డ అనేది చాలా దారుణంగా బాబు గారిని చాలా మాట్లాడినాడు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి సాధారణమైన బోరుగడ్డ కార్యకర్త ఒక బోరుగడ్డ అనిల్ని పట్టుకుని మీరు జైలు చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టూ తిప్పుతున్నారు కదా. మీరు అధికారంలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యే, అప్పుడు కాకినాడ అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బూత్, మనం చెప్పుకోలేని బూతుతో లకారంతో తిట్టడం జరిగింది బహిరంగంగా. కాకినాడ ఎమ్మెల్యే పేరు ఐడియా నాకు లేదు, ద్వారపుడి. అతను ఒక దళిత మహిళతో కూడా పిల్లాన్ని కన్నట్టున్నాడు. మాకు తెలియదండి, మీరు చెప్తే తెలుసుకుంటాం, వేసుకుంటాం. లేదు వాళ్ళు అన్నీ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ కాదు, కామందల పార్టీ. మరి అదే ద్వారపూడి రాజశేఖర రెడ్డి కోటా బియ్యం విషయంలో దొరికితే లోపల ఎందుకు వెళ్ళిపోయారండి? సీజ్ ద షిప్ అందే అదేనా అన్నారు కానీ చేయలేదుగా. దొరికాడు, లోపల వేయలేదుగా, పేరు నాని వదిలేశారు. ఏమో మరి ఏం జరిగిందో ఏమో మరి మాకు తెలీదు. మీరు ఏమంటున్నారు? ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు అంటారా? అంతే. ఎందుకు నేను డైరెక్ట్ చెప్తాను అబ్బాయి, ఈడ దాచుకోవటాలు ఏం లేవు. ఈడ మేము కార్యకర్తలు, మేము కాస్ట్లీ కద్దరు సొక్కాలు కాదు, ఈ కార్యకర్త కాబట్టే పాపం సొక్క కూడా నలిగిపోయింది. అదే నాయకుడు అయితే చాలా స్టిఫ్గా ఉంటుందండి అది. అసలు కార్యకర్త నేనొక్కడిని మీకు కనపడుతున్నా కానీ బయట కనపడకుండా ఎంతోమంది ఆ రోజు కేసులు పెట్టించుకుని ఇంత మటుకి 6,300 మంది మీద, ఇంతమంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసులు ఉంటే ఆ కేసులు మాఫీ చేయించుకోలేకపోతున్నాం మేము. ఏం చెప్పాలి ఇంకా మేము? ఇంకా కేసుల వరకు చెప్తున్నారు. ఆ కార్యకర్తలను స్టేషన్లో తీసుకెళ్ళి రాత్రులంతా కొల్లబొడుచు. మంచోడు మనకి తెలుసా, అతన్ని అసలు చంపేసేవాళ్ళు దాదాపు 100 మంది. అతనికి ఇవ్వాలండి ఎమ్మెల్సీ. అతనికి ఏముంది ఈరోజు? అతన్ని సస్పెండ్ చేశారు.
పార్టీ కోసం కరుడు కట్టిన కార్యకర్తని సస్పెండ్ చేయటం కాదు. మీకు చేతనైతే వాడు చేసిన తప్పులకి కేసులు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకెన్నాళ్ళు, RRR గారికి పెట్టిన కేసు ఎంత? డాక్టర్ ప్రభావతి తెలుసుగా మీకు, ఇంటి దగ్గర వైద్యం చేస్తుంది, రోజు లక్షలు సంపాదిస్తున్నామా. ఆ కేసులో ముద్దాయి కదా RRR గారి కేసులో. కోటపాడులో సర్టిఫికేట్ ఇచ్చింది, ఏం చేయలేదు, ఏం కొట్టలేదని. మరి ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర వైద్యం చేస్తా రోజు లక్షలు సంపాదిస్తుంది కోటపాడులో డాక్టర్ ప్రభావతి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ట్యాగ్ లైన్ వేశారు కదా, ఒకవేళ బహుశా అందువల్లేమో ఇంకా మంచి ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకోవాలి. ఎందుకు అమ్ముడు పోయిన టీడీపీ అని పెట్టచ్చుగా. కూటమి ప్రభుత్వం అనాలా, టీడీపీ ప్రభుత్వం అనాలా? కూటమి అనొద్దు పాపం, టీడీపీని. నేను ఎక్కడ జనసేన ఇక్కడ తప్పు పట్టను. 133 సీట్లు వచ్చిన. మీకు ఇంకో విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ పైన అసభ్య పదజాలంతో ఫోటోలు మార్ఫింగ్ చేసిన తరువాతనే సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు చేయడం, వాళ్ళని లోపలేయటం మొదలైంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటిది? మళ్ళీ ఒక్కసారి. అప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయటం కానీ ఏం చేయటం కానీ చెయ్యలే కూటమి ప్రభుత్వం. వన్స్ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళపై అసభ్యంగా పదజాలంతో వాళ్ళ ఫొటోస్ తోటి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం, అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళటం, అప్పుడు ఆయన ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి అనటంతో తరువాత పాత వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వేసుకుంటూ లోపల వేసుకుంటూ గడుపుకుంటూ వస్తున్నారు. తెలుసా అండి? తెలుసు, ఏం చేసేది ఏం లేదు మేము. సో ఇప్పటి వరకు ఏదో ఒకటి జరగడం, ఒకళ్ళని లోపలేయటం జరిగింది. ఇప్పుడు నిన్న ఇంత ఇష్యూ జరిగింది, కార్యకర్తలు మదన పడుతున్నారు. ఇప్పుడు ఏ విడుదల రజనీనో ఏ రోజానో ఎవరినో అరెస్ట్ చేసి లోపలేస్తే కార్యకర్తలు మళ్ళీ సర్దుమణిగిపోతారా? మరి ఇన్ని క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. బాబు గారి దగ్గర కానీ లోకేష్ దగ్గరికి వెళ్ళి కానీ. మీలో చంద్రబాబు, మీలో బాబు గారిని చూసుకుంటున్నాను నేను. అబ్బా, మీలో నేను సాక్షిని చూసుకుంటున్నాను. నేను అంత దారుణంగా అడుగుతున్నానండి. కాదు, మీరు నన్ను బాబు గారు అంటే నేను మీలో సాక్షి చూసుకుంటా. సాక్షికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారా? సాక్షికి తెలుగుదేశం కాదు, మొన్న లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో క్వశ్చన్ అడుగుతుంటే ఏదో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు లోకేష్ గారు. సాక్షి ఛానల్ లోకేష్ గారి దగ్గర మైక్ పెట్టిద్ది కానీ ABN T5 ఛానల్ మైక్ జగన్ దగ్గర పెట్టే ధైర్యం లేదు తెలుసా. జగన్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ కార్యకర్తలకే ధైర్యం లేదు, ఎక్కడో బారికేడ్లు పెట్టి అక్కడ నుంచో పెడతాడు. ఎందుకు మొన్న రీసెంట్గా ఆర్భావం 12వ తారీఖు బారికేడ్లు పరదాలు పెట్టుకొని ఆయన అట్లా చేస్తంటే ఇంకేం వెళ్తారు చెప్పండి? ఏ ప్రెస్ మీట్కి అసెంబ్లీకి రాడు, మేము అడిగే వాటికి సమాధానం చెప్పడు. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తారు. ఎవరు? మీరే ఇవ్వాల్సిందే. నిజంగా మాకు ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత మాకే ఇవ్వాలనిపిస్తుంది. నిజం చెప్పేదేనండి, ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినాక, ఇన్ని తిడుతున్నా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రేపు మంత్రి పదవి ఇచ్చినాక, పవన్ కళ్యాణ్ ఇంత ఘోరంగా మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పిందంట. నేను అలా అంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు 15 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది అంటే మిమ్మల్ని తిడతాము, పడండి, 15 ఏళ్ళు కలిసే ఉన్నాము. భార్య భర్తలు నువ్వు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు టీడీపీ కాదు. మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య అంతే అంటారా? అది నువ్వు చెప్పిందే కదా, నువ్వు చెప్పిందే కదా. మమ్మల్ని తిడతాను, మీతోనే కలిసి 15 ఏళ్ళు కాపురం చేస్తాను అంటే అప్పుడు మేము వేరే ఇంకో రకంగా మాట్లాడాల్సి ఉంటుంది. మమ్మల్ని తిడతా 15 ఏళ్ళు మీతో కలిసి ఉంటాను అంటే ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు వింటారేమో, కార్యకర్తలు వినరు. నువ్వేందో ఇక అన్నీ తెలుసు. 24లో 1995 సీఎంని చూస్తారు అంటున్నాడు. ఏమీ లేదు ఆడ. సరే.